నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా నాయకులు సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. లింగారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి దాతృత్వంతో సిపిఎం పార్టీ కార్యాలయానికి వాటర్ ప్లాంట్ను అందజేశారు. నాగరాజు సీతారాం ఏచూరి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బివి రమణయ్య, ప్రసాద్, చంద్రయ్య, శంకరయ్య, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన గూడూరులోనే లెక్టరా హోమ్ క్లినిక్ ప్రొడక్ట్ అట్లాగే ఈ ఫోటో బాగా వస్తుంది. అట్లాగే ఎందుకంటే ఆయన తమిళనాడులో పుట్టి వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్లోకి వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆయన మెట్రికులేషన్ తర్వాత పై చదువు వాళ్ళు ఢిల్లీకి పోవటం, ఢిల్లీలో పీజీ చేయటం, పీజీ చేసినప్పటి నుంచి కూడా ఆయన భావంతో కూడా పేదవాళ్ళకి సహాయపడాలా, ఆయన మాట పట్టిపోతా అన్నిటికీ కూడా పేదలు సహాయపడటం కూడా ముందరి చేసేవాళ్ళు. ఆయన ధ్యేయం అంతా కూడా అప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ రూపంలో పోవాలని చెప్పి ఆయనకి ఆలోచనలో ఎస్ఎఫ్ఐలు చేసి ఎస్ఎఫ్ఐలు పెద్ద నాయకుడు అయ్యారు. ఆ నాయకత్వం వహించడం వల్ల ఈరోజు ఆయన పీజీ ఐపీఎల్ పూర్తయిన తర్వాత పిహెచ్డీ చేయాలని చెప్పి ఆయన ఢిల్లీలో కాలేజీలో చేరాడు. పిహెచ్డీ చేసిన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీ మన ఇందిరాగాంధీ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఏంటంటే ఆ గవర్నమెంట్కి మన ఏసు చిత్రంగా ఉపడాడు. ఆయన భావాలు పెట్టి ఆయన అరెస్ట్ చేయటం, ఆయన పీహెచ్డీ పూర్తి చేయలేక ఆయన ఎట్లా ఆగిపోయినాడు. దాంతో ఆయన చదువున్నాడు ఆగిపోయింది. ఆయనకి అప్పుడు ఆగిపోయిన తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు పెళ్ళిళ్ళు, ఒకటి మొదటి భార్యకి ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు. ఆయన రెండవ భార్య వచ్చి ఆమె బస్సులో పనిచేస్తూ వాళ్ళ ముగ్గురు కూడా బాగానే కొనసాగించేవాళ్ళు. పార్టీకి అనుకూలంగా ఉంది, పార్టీలో ముందుకు కొనసాగించారు. కానీ ఇటీవల సందర్భంలో వాళ్ళ కొడుకైన అబ్బాయి మరణించిపోయినాడు. అయినా పర్వాలేదు పార్టీలో ఉందని చెప్పి ఆయన అగ్రనాయకుడు, పార్టీకి అగ్రనాయకుడు అయిపోయి ఆయన ఏకైక కూడా పశ్చిమ బంగాల్లో మనకు అందరికీ తెలుసు. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రిగా ఈ యొక్క మొత్తం టోటల్ ప్రపంచ స్థాయిలో కూడా పశ్చిమ బంగాల్ పిల్లలు మనకు అందరికీ తెలిసిన విషయం. ఆ విధంగా మన పార్టీని కూడా ముందుకు తీసుకున్నాడు. ఆయన అనారోగ్య కారణంగా ఢిల్లీలో ఆరోగ్యం బాగా మరణించడం జరిగింది. ఆయన మరణంతో కూడా ఊపిరితిత్తుల వల్ల ఆయన ఉత్తరపడ్డాడు. కానీ ఇప్పుడు డాక్టర్ మస్తానికి ఆయన ఉండే ఢిల్లీలో మందులు కొట్టి చూస్తే ఆ మందులు పెట్టా కానీ నయం లేదని చెప్పి అమెరికా ఇతర దేశాలకు కూడా మందులు తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఆయన దేశంలో ఆయన కన్న కళలు, ఆయన ఆలోచనలు ఏ విధంగా అమలు చేస్తున్నారని మనం చూడాల్సి. ఆయన చిన్నప్పుడే చాలా అత్యంత మేధావి, ఒక రకంగా ప్రపంచ స్థాయిలో పేరెంటింగ్ కన్నా మేధావులు ఉన్నాయి. మార్క్సిజంలో దాన్ని అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అన్వయించి ప్రత్యేకమైన పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విశేషమైన కృషి చేశారు. ఈరోజు బీజేపీ చెప్తున్న అనేకమైన అపార్థాలు, అనేక పక్కదారి పట్టించే భావాలన్నింటినీ కూడా ఎదుర్కొన్న మహాయోధుడే. మనం చూస్తున్నాం, మన అంతా కూడా హిందూ మతం అని చెప్పి, హిందూ దేశం అని చెప్పేసి ఇటువంటి భావాలన్నీ కూడా భౌగోళికంగా అనేక పదాల నుంచి, అనేక దేశాల మార్పుల నుంచి వచ్చిన వాటిని ఈరోజు ఒక మత ప్రాతిపదిక తీసుకొస్తున్నాం. హిందూ మతం అనేది అనేక కులాల, అనేక వాళ్ళ యొక్క అనేక సాంస్కృతిక భావాలు, సాంస్కృతిక అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వేషధారణ అనేకమైన కలగలిసింది ఒక భారత్. అది ఒక ఇండియా అని చెప్పే భావాన్ని స్పష్టంగా ఈ భారతదేశానికి అందించిన మహోన్నతమైన వ్యక్తి సీతారాం ఏచూరి గారు. ఎందుకంటే ఈ భారతదేశానికి అనేక మంది వలస వచ్చారు. ఆ గ్రీకులు వచ్చిన సందర్భంగా ఒక భావన ఇండస్ అని చెప్పేసి ఏర్పడిన దాని నుంచి ఇరాన్ నుంచి పర్షియలు లేకపోతే ఇంకా వీళ్ళందరూ వచ్చిన తర్వాత చైనా వాళ్ళు వచ్చి ఎన్ని పరిశీలన చేసిన తర్వాత మొట్టమొదట ఇండస్ నుంచి
బ్రిటిష్ వాళ్ళు ఇండియా అనే ఒక భావాన్ని తీసుకొచ్చారు. అదే మనం భారత్ అని చెప్తున్నాం. ఈ రకమైన దానికి ఒక మత రంగు పులిమి ఇది కొంతమందికే సంబంధించిందనే భావన తీసుకొచ్చి చీలికలు తేవడానికి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడుగడుగున అడ్డుకున్న మహోన్నతమైన వ్యక్తి ఈ మన సీతారాం యేచూరి గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, పాలన కొనసాగించడం కోసం అనేకమైన కుప్పిగంతులు వేస్తున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. ఏమిటి ఒక్కొక్క భావన, ఏమిటి వాళ్ళు చేస్తున్న చర్యలను చూసినప్పుడు పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగితే వాటన్నిటిని మేము అణిచేస్తాం అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి చేపట్టిన దాన్ని మధ్యంతరంగా ఆపేశారు. అయా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు, నేను యుద్ధం ఆపేమన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా నా మాట విని పాకిస్తాన్ ఇండియా ఆపేశారని చెప్పేసి. ఏమయ్యా మన దేశానికి స్వతంత్రత లేదా? మనం యుద్ధాన్ని మేము ఆయన చెప్తే ఆపేది? అసలు ఉగ్రవాదులు మీరు అంతం చేశారా? ఉగ్రవాదం యొక్క మూలాలు లేకుండా చేశారా? ట్రంప్ చెప్తున్నాడు అది ఏమి మీరు ఎందుకు ఆపేశారని చెప్తే మాట పలుకు లేని పరిస్థితి, పార్లమెంట్లో సమాధానం చెప్పలేని పరిస్థితి, పార్లమెంట్లో నోరేళ్ళు పెట్టిన పరిస్థితి. ఈ భారతదేశం మరోసారి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ మీదకి పోయేదానికి ఈరోజు మార్గాలు వేస్తున్న పరిస్థితి అనేది ఈ యొక్క బీజేపీ చేస్తున్న పరిస్థితి కాదా అని చెప్పి. వెంకటగిరి గ్రామశక్తి రూపిణి పోలేరమ్మ జాతర కన్నుల పండుగ ముగిసింది. పోలేరమ్మ అమ్మవారి నిష్కరణ సందర్భంగా పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి గ్రామోత్సవంలో ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు పాల్గొన్నారు. వెంకటగిరి గ్రామశక్తి రూపిణి పోలేరమ్మ జాతర కన్నుల పండుగ ముగిసింది. అమ్మవారి ఊరేగింపులో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలేరమ్మ
తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్ మధులేటి విద్యానగర్లోని ఎక్స్ట్రా బేక్స్ బేకరీపై ఆకస్మికంగా వారి సిబ్బందితో తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడుల్లో భాగంగా కుళ్ళిన పళ్లు, ఎక్కువ కాలం నిల్వ చేసిన బ్రెడ్లు, కాల పరిమితి దాటిన అనేక రకాల పిండి వంటకాలను గుర్తించామని అన్నారు. ఈ బేకరీకి సంబంధించి మెయింటెనెన్స్ పూర్తిగా లేదని, ఎలా ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాధికారి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నప్పుడు షాపులో పనిచేస్తున్నటువంటి వాడు రౌడీయిజం చేస్తున్నాడని, ఈ బేకరీలో రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారా అని అడిగారు. ఇలాంటి రౌడీయిజానికి భయపడేది లేదంటూ ఎక్కడ న్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ తరపున మేముంటామని ఆయన అన్నారు. వారి వెంట కోట మండల బీజేపీ అధ్యక్షులు పులి సురేష్, బీజేపీ సీనియర్ నాయకులు శరత్చంద్రారెడ్డి, యువ నాయకుడు సుధీర్ రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలో ఎక్స్ట్రా మార్ట్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇందులో ఎక్స్పైర్ అయిన స్టాకు, డీకంపోజ్ అయిన పండ్లు, తర్వాత ఈ ఫ్రిడ్జ్లో కూడా ఎక్స్పైర్ అయిన స్టాక్ చాలా ఉంది. తర్వాత వీళ్ళు మెయింటెనెన్స్ అసలు లేదు. తర్వాత పబ్లిక్లో కూడా వీళ్ళు బిహేవ్ చేసేది కూడా నచ్చలేదు. కాబట్టి ఈ విద్యానగర్ అయినా, కోట అయినా, తిరుపతి జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ ప్రతి వ్యాపారస్తుడు ఒక వ్యాపార సంస్థని మనం నడుస్తున్నామంటే ఉదయం రాగా ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఎట్లుంది, ఆ కిచెన్ ఎట్లుంది, స్టోర్ ఎట్లుంది, ఎక్స్పైరీ స్టాక్ ఏమైనా ఉన్నాయా, ఈ బ్రెడ్కు ఈ కేకులకు ఎక్కువ లైఫ్ టైం ఉండదు. అవి రాగానే ఒకసారి చూసుకోవాలా. ప్రతి బిజినెస్ మీద చాలా ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. ఇవి చూస్తుంటే మాకే అసహ్యం వేస్తుంది. కాబట్టి ఈ కలర్స్ వాడడం కానీ, ఈ టేస్టింగ్ సాల్ట్ వాడడం కానీ, ఈ స్వీట్లలో కలర్స్ కూడా వాడిన నూనెలు వాడినట్లు కూడా వాడకుండా ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ నిన్న ఆగస్టు 7-8 తారీఖులో కూడా జిల్లా అంతా స్పెషల్ రైడ్ చేసి కొన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా జనవరిలో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం ఫుడ్ ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీ వాళ్ళు వచ్చి ఇక్కడ రైడింగ్ చేసి చాలా కేసులు పెట్టాం. ఈ విద్యానగర్లో కూడా గత 1 year బ్యాక్ కూడా సర్ప్రైజ్ రైడ్ చేసి 5-6 కేసులు వచ్చే 4 కేసులే పెట్టాం. ఈరోజు కూడా ఈ కుళ్ళిపోయిన పండ్లు, మురిగిపోయిన కూరగాయలు, ఎక్స్పైర్ అయిన కేకులు, బ్రెడ్లు దీని మీద ఒక FIR ఫైల్ చేసుకొని జాయింట్ కలెక్టర్ సారు కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సారు కోర్టుకు మేము నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు వస్తే సార్ ఎంత ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టి వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇదే చర్య రిపీట్ జరిగేటట్టయితే వీళ్ళ ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళ వ్యాపార సంస్థ క్లోజ్ చేయడానికి కూడా ఇటువంటి మేము వెనకాడం. ఈ చర్యలు ఇక్కడే కాదు, ప్రతి బేకరీ కానీ, స్వీట్ స్టాల్ కానీ, హోటల్ కానీ, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంగా పనిచేస్తున్నా. ఈ సోమవారం సాయంకాలం 4 గంటలప్పుడు 4:30-5 ప్రాంతంలో కేకు కొన్ని వస్తువులు కొంటే తీసుకొని ఇంటికి పోయినప్పుడు పొద్దున్న చూడగానే దానిలో బాగా ఫంగస్ ఫామ్ అయింది. దాని మీద 7 రోజులు రెగ్యులర్గా సమాధానం చెప్పారు. దాన్ని బట్టి నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఈరోజు సార్ వచ్చి అంతకుముందే మీడియా సమక్షంలో వచ్చి ఇదంతా చూడడం జరిగింది. అప్పుడే బయటపడ్డాయి. 2 రోజులు అయిన తర్వాత కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి తిరుపతి నుంచి వచ్చి ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు అనేక దారుణంగా ఇక్కడ బయటపడ్డాయి. అన్ని కూడా ఆయన కళ్ళారా చూశారు. దీన్ని ఇక్కడ రౌడీలు పెంచిపోయిస్తున్నాడు. ఎవరిని అడిగితే మేము పార్టీ వైపు నుంచి వచ్చున్నాం, సార్ జిల్లా ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంటే ఈ షాప్లో వాడు రౌడీలు చేస్తూ ఉన్నాడు, ఇటువంటి రౌడీలు ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు ఈ రౌడీలు చూసి భయపడతాం అనుకుంటారేమో. దీని సార్ చర్య తీసుకొని వీళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఈ షాప్ ముందరే ధర్నా చేసి పేద ప్రజలు న్యాయం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ షాప్ మరీ దారుణంగా ఉంది. అంటే పొరపాటు అయిపోయిందని ఒప్పుకోకుండా వాడు రౌడీజం చేస్తారు. అంటే సార్ ముందరే వాడు రౌడీజంకి వచ్చా అంటే సామాన్య మానవుల ముందరే ఎంత దబాయిస్తాడు వాడు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి హాస్పిటల్స్లో శ్రీ ప్రగతి విద్యాసంస్థలు, శ్రీ ప్రగతి హాస్పిటల్స్ అధినేత పసుపులెట్టి కిషోర్ జన్మదినం సందర్భంగా 17 కుటుంబాలకు 15,000 రూపాయలు విలువ చేసే పాదరక్షలు, దుప్పట్లు, కూరగాయలను కిషోర్, డాక్టర్ దివ్యప్రియ, నిహాల్ మనోహర్లు అందజేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివ్య అనంతాచార్యులు మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిషోర్కు, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నరేష్ శర్మ, కోన సాయిబాబు శర్మ, పవన్, శివకుమార్, రూపేష్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అదేవిధంగా మన ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రగతి విద్యాలయాల ప్రగతి వైద్యం హాస్పిటల్ అధినేత అయినటువంటి పసుపులేటి కిషోర్ బాబు గారి జన్మదిన సందర్భంగా అందరం ఆయనకి ఆశీస్సులు అందజేయాలి. ఇప్పుడే అందజేశారు. అందరం కూడా మనసులో ఆయన కుటుంబం ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థన చేస్తున్నాను. సాయి మీరు నాకు ఆనందం. ఒక్కోసారి మా పిల్లల విషయంలో కూడా అదే విధంగా జరిపారన్నమాట. ఇవ్వలేని పరిస్థితుల్లో మీ ఇష్టం మీరు ఎంతో కొంత కట్టండి అనేవాడు. అట్లాంటి మహనీయుడు మన మేమేదైనా కార్యక్రమం చేసేటప్పుడు కార్తీక వనభోజనాలు పేద పిల్లలకి విద్యార్థులకి చేతినిచ్చేటప్పుడు షిరిడి అక్షయ సేవా సమితి సార్కి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చేతులు గమ్మకుండవు, ఆ హృదయం గమ్మకుండదు. ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైన దశకి వెళితే ఒక్కొక్కరు వచ్చి సార్ మేము ఈ విధంగా ఉన్నామంటే ఆ ప్రిన్సిపల్ గారికి ఆ అధినేతకి ఎంత ఆనందంగా ఉంటుందో. సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం లాస్ట్ వీక్ కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కోటముగుడి టెంపుల్లో కార్యక్రమాలు చాలా అభినందనీయమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అయితే ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నేనైతే డొనేట్ చేస్తున్నట్టు కాదు, నా బర్త్డే సందర్భంగా మీ ఆశీర్వచనం రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. భావించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. చేసిన అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సొసైటీలో హిందుత్వాన్ని కాపాడుతున్నది ముఖ్యంగా అయితే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులు సేవ చేసుకుంటున్నది ప్రతి ఒక్కరికి కూడా అదృష్టం. సో అది నేను ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి జై శ్రీరామ్. గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రాహుకాల పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనుపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పొరవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కలతూరు మహేష్ రెడ్డి, చంద్రశ దంపతులు, వీరి కుమార్తె నిర్విశాలు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏవ మంత్రైః కలశోదకేన దేవతాత్మః శుద్ధ స్నాన
అన్నీ తెచ్చేసి నిదానం 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 ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జనమో సర్వ జీవ సరోపాని మంగళి చక్రవాసాయ స్వామి సాయినాథాయ శ్రీ చక్రవాసాయ బామక समर्थ सद्गुरु साईनाथ महाराज की साईनाथ महाराज की श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की राजा ब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय श्री गणेश मुनि कुमार सजन मुक्त प्रभु प्रभु सजन मुक्त प्रभु ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.